ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో ఏమైపోతుందో ఏమో, పరిస్థితులను బట్టి ఏమైపోతుందో ఏమో నా భయము, దుఃఖము, ఆందోళన కలిగి ఉన్నావా? అయ్యో ఏమైపోతుందో ఏమో, ఒకవేళ జరగరాంది జరిగితే ఎలా నేను తట్టుకోగలనా లేదా అని రకరకాల ఆందోళనతో గందరగోళ పరిస్థితిలో సతమతమైపోతున్నావా? ఏమీ జరగదు. నువ్వు అనుకున్నట్లుగా ఏది ప్రతికూలంగా నీ జీవితంలో జరగదు. అయితే దేవుడు నిన్ను బలపరిచి, నిన్ను దీవించి, ఆయన నీ జీవితంలో ఏమై ఉన్నాడో తెలియపరచాలని మరొకసారి ఆశపడుతున్నాడు. నువ్వు మరి సిద్ధమైన వాక్యాన్ని విని నమ్మి విశ్వసించడానికి? ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయుడు. ప్రైజ్ ద లార్డ్. భయపడద్దు. దేవుడు తన ప్రజలతో అంటున్నాడు, శత్రువులు చూచి దిగులు పడద్దు. ఎందుకు వారిని చూచి నువ్వు భయపడకూడదు అని అంటే, నీతో కూడా వచ్చువాడిని నేనే, నిన్ను ఎప్పుడు వదలను, నిన్ను ఎప్పుడు మర్చిపోను, ఎన్నడూ విడువను, ఎడబాయను అంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం. అవును, నీవు కూడా ఎందుకు భయపడకూడదు పరిస్థితిని చూసి తెలుసా? నీతో దేవుడు ఉన్నాడు కాబట్టి భయపడకూడదు. 2, ఏ పరిస్థితి వచ్చినా నిన్ను విడవని మరవని దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడకూడదు. ఎంతోమంది మనుషులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎంతోమంది మనుషులు మనల్ని మర్చిపోయారు. ఎంతోమంది మనుషులు మనతో ఉన్నట్లుగా ఉండి మనల్ని నట్టేట వదిలి వెళ్ళిపోయినారు. అయితే దేవుడు అటువంటి వాడు కాదు. నీతో ఉంటాడు. ఏ పరిస్థితి వచ్చినా నిన్ను విడువడు, ఆయన ఎడబాయడు. కాబట్టి నీకెందుకు భయం? పరిస్థితులు ఆయనకు అప్పగించు, ఆయన కార్యం చేస్తాడు. నీ కుటుంబంలో, వ్యాపారంలో, పరిచర్యలో, ఇక నీ జీవితంలో ఏ సందర్భమైన ఏ పరిస్థితికైనా ఆయన చాలని దేవుడు. కాబట్టి ఇది మొదలుకొని ధైర్యం విడిచిపెట్టద్దు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు, ఆయన నిన్ను వదలడు. ఎవరు విడిచినా మరిచినా, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, తోబుట్టులు, ఆప్తులు ఎవరు చేయి వదిలిపెట్టినా ఆయన వదలడు, నిన్ను విడవడు. అంత మాత్రం కాదు, నీతో కూడా ఉంటాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, విశ్వాసంతో నమ్ము, దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తావు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ద్వితీయోపదేశకాండం 31:6 ప్రకారంగా నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడని వాగ్దానం చేసినందుకు వందనాలు. ఎంతమంది అయితే అయ్యో ఏమైపోతుందో ఏమో అని ప్రభు ఏవేవో అనుకుని ఎవరైతే భయపడుతున్నారో వారి జీవితంలో ఈ అద్భుతమైన వాగ్దానాన్ని నమ్మే కృప దయచేయి. నమ్మి విశ్వసించి తద్వారా ప్రభు వారి వాగ్దానాన్ని అనుభవించే కృప దయచేయి. దేవుడు నాతో ఉన్నాడు, నన్ను విడవడు, ఎడబాయుడైన నిరీక్షణతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.